ఆఖేరువాగు పరివాహక ప్రాంతాలను పరిశీలించి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా. వరంగల్ వర్ధన్నపేట మండల పరిధిలోని ల్యాబర్తి, కొత్తపల్లి, ఆఖేరువాగు పరివాహక గ్రామాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక మైనింగ్ తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. అక్రమ ఇసుక మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపిన సిపి, అక్రమ మైనింగ్ వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం జరుగుతుందని తెలిపిన భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపిన సిపి, అక్రమ ఇసుక మైనింగ్ కి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించం అంటూ వార్నింగ్ ఇచ్చిన సిపి అంబర్ కిషోర్ ఝా. పరిస్థితిలో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా, రెవెన్యూ వాళ్ళతో కూడా మీటింగ్ చేస్తాం. బట్ మనం ఫస్ట్ ముందు వచ్చి ఇది కంట్రోల్ వాళ్ళకి కూడా కోఆర్డినేషన్ వాటర్ పెట్టి కడుగుతారు సార్, డైరెక్ట్గా శాండ్ మిగిలిపోయింది. అంటే ఇది న్యాచురల్ వాటర్ లేదు, బయట నుంచి పెట్టిన వాటర్. ఇప్పుడు పొలాలకు ఉన్నటువంటి మోటార్స్ ఉంటాయి కదా, ఆ మోటార్స్తో అడుగుతారు. ఇదంతా అదే సార్. దీన్నే అంటే ఒక 60-70% వస్తుంది సార్. 30% మట్టి జారిపోయింది. ఓకే, వాటర్ పెట్టి ఫిల్టర్ చేస్తే మట్టి పోయి శాండ్ అంత క్వాలిటీ ఉంది సార్. ఆయన నందనం దగ్గర కూడా ఇట్లా పోలీస్ స్టేషన్లో ఇక్కడ శాండ్ రీచేజ్ ఉంది, అక్కడ శాండ్ ఉంది. అది మా వరకు ఈ శాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన వాళ్ళకి క్లియర్ వార్నింగ్ ఉంది. మీరు ఆ విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయితే తప్పకుండా మీ మీద కఠిన చర్య ఉంటుంది. మేము అవసరం ఉంటే నైట్ పెట్రోలింగ్ కూడా పెంచుకుంటున్నాము. అవసరం ఉంటే ఒక పికెట్ కూడా పెడతాము. సో మీ ద్వారా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ విధంగా యాక్టివిటీస్లో ఎంగేజ్ ఉండకండి. ఎందుకు ఇది మన పర్యావరణకి మన ఇష్టం ఉంది. తర్వాత ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్కి కూడా అపోజిషన్గా ఉంటుంది. సో రూల్ పరంగా ఏం కరెక్ట్ అది చేయండి. ఎక్కడ కూడా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరిగినా మనము పోలీస్ వైపు, సివిల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత మైనింగ్ వాళ్ళతో కలిసి కూడా ఈ ఆపడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.